రాయలసీమ జేఏసీ ఉపాధ్యక్షుడిని. నా పేరు స్వర్ణ వెంకయ్య, నెల్లూరు. ఇక్కడికి విచ్చేసినటువంటి రాయలసీమ జేఏసీ నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదే ఈ యొక్క రాయలసీమ జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు చేసిన కోర్ కమిటీ ఏర్పాటు చేయడానికి ఒక సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో తిరుపతిలో మేము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మా సోదరుడు జేమ్స్ అనే విద్యార్థి మీద జరిగినటువంటి ఘాతకమైనటువంటి చర్య ఈ అందరూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒక పక్క సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ఎక్కడ చూసినా కూడా జేమ్స్ విషయాన్ని ఏ విధంగా పబ్లిష్ చేశారో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ ఒక ఎస్సీకి జరిగితే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మీరు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ విధంగా మాట్లాడారో మరి ఈరోజు మా సోదరుడు జేమ్స్ అదేవిధంగా ఎక్కడ చూసినా మా బిడ్డలకు జరుగుతున్న అన్యాయం, సాంఘిక బహిష్కరణ, ఒక పిఠాపురం, ఒక కందుకూరు గుడ్లూరు మండలం, ఒక రాజంపేట, అనేకమైనటువంటి దారుణాలు మా మీద జరుగుతుంటే నాడు మీరు ప్రతిపక్షంలో ఉండి 27 పథకాలు ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి దళితులకి, దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడి మీరు ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులకి మీ దగ్గర సమాధానం లేదని మేము ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మా జీవనం ప్రయాణంలో మా బిడ్డలు చదువుకునే అర్హులు గారా, మా బిడ్డలు ఉన్నతమైనటువంటి పాఠశాలలో చదువుకునేందుకు అర్హులు గారా, మరి మోహన్ బాబు గారు గౌరవమైనటువంటి మోహన్ బాబు గారి యొక్క సమస్యలో చదువుతున్న జేమ్స్ని మరి వారు ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి సంస్థ రంగంపేటలో ఉండేది వారిది శ్రీ విద్యా నికేతనం. మరి వారు ఈరోజు కూడా కనీసం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే కనీసం మాట తీరైనా సానుభూతిగా జేమ్స్ మీద చూపించకపోగా నిన్నటి దినం మా సోదరులందరూ పోయి జేమ్స్ను పోయి హాస్పిటల్లో పోయి అశ్విని హాస్పిటల్లో పోయి నెల్లూరులో షైని హాస్పిటల్లో పోయి మా సోదరులందరూ పలకరిస్తే తిరుపతి నుంచి వచ్చిన డిఎస్పీ గారు మధ్యాహ్నం 2 గంటలకు పైకి పోయి మరి జేమ్స్ 8 గంటల వరకు రాజీ మంత్రాలు జరిపేది తప్ప నేను కేసు కడతానయ్యా అన్నట్టు అనకపోవటం ఎంత దారుణమో. అమ్మా హోమ్ మినిస్టర్ మా సోదరి తల్లి నువ్వు ఆలోచించమ్మా. మరి ఇటువంటిది నువ్వు నాడు ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా మాట్లాడేవో ఈరోజు నీ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా నువ్వు ఒక్కసారి పరిశీలించి ఎలక్ట్రిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ద్వారా చూసి మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోబోయి, అదేవిధంగా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకోబోయి, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకోబోయి మా బిడ్డలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ, అట్లు జరగకపోతే ఈ రాష్ట్రంలో ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యమిస్తాం. ఆ ఉద్యమం కూడా మేము ఏదంటే న్యాయపరంగానే ఉద్యమిస్తాం తప్పితే ఎక్కడ కూడా ఎవరికి కూడా ప్రజలకి మేము ఇబ్బంది కలిగించే ఉద్యమం చేయమని కూడా మేము మనవి చేసుకుంటూ మా హక్కులు మేము కాపాడుకునేదానికి, మా బిడ్డలు మేము కాపాడుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉద్యమం చేసిన సిద్ధంగా కూడా మనవి చేసుకుంటూ పత్రికా మీడియా తరఫున ధన్యవాదాలు.